శ్రీ గురుభ్యో నమః. రేపు అక్షయ తృతీయ పర్వదినము రాబోతూ ఉన్నది. వైశాఖ మాసంలో రోహిణీ నక్షత్రంతో కూడినటువంటి తృతీయా తిథిని అక్షయ తృతీయ అంటారు. ఇది సోమవారం కానీ బుధవారం కానీ వస్తుంది. అంతకంటే విశిష్టమైనటువంటి ఫలితమును ఇస్తుంది అని అంటే ఈసారి సోమవారం రావడం జరిగింది కాబట్టి అత్యంత విశిష్టమైనటువంటి తిథిగా చెప్పవచ్చు. ఈ రోజున చేసేటువంటి స్నానము, దానము, జపము, హోమము ఏదైనా సరే అక్షయం అన్నమాట, తరగనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గాయత్రి మంత్రం వచ్చిన వారు చక్కగా ఒక సహస్ర గాయత్రి మంత్రం చేయండి, అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా హోమాది కార్యక్రమాలు చేయగలిగేటువంటి శక్తి ఉన్నవారు ఈరోజు హోమం చేయండి, అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దానము, నీటి కుండను దానం చేయడము లేదా సువర్ణ దానము చేయాలి అని చెప్పడం జరిగింది శాస్త్రంలో. చాలామంది బంగారం కొనుక్కుంటారు కానీ సువర్ణ దానము చేయాలి అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. లేదా గొడుగును, విసనకర్రను, అన్నమును దానం చేయవచ్చు, పాదరక్షలను దానం చేయాలి. ఏదైనా ఒక దానమును చేసినట్లయితే అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు నీటిని దానం చేసినట్లయితే ఊర్ధ్వలోకాలలో జీవుడికి తాపం అనేది ఎక్కువగా ఉంటుందండి, దాహం అధికంగా ఉంటుంది. అందుకే తిలోదకాలు అని ఇస్తూ ఉంటారు 10వ రోజు కర్మలో, ఆ తర్వాత తద్దినములలో, మాసికములలో తిలోదకాలు ప్రధానము. ఎందుకు ఇస్తారంటే జీవుడికి తాపం ఎక్కువ, చేసినటువంటి కర్మలు వెంటాడుతూ ఉంటాయి. వాడి ఈ యొక్క శరీరంతో ఉన్న రోజులు నీటిని దానం చేయడు కదా, ఆ కర్మ వల్ల వాడికి నీటి దొరకదు. అందుకే ఇప్పుడు నీటిని అక్షయ తృతీయ రోజు నీరుని ఎవరు దానం చేస్తాడో వాటికి తరగినటువంటి నీరు జీవం విడిచిన తర్వాత కూడా దొరుకుతుంది అని శాస్త్రం చెబుతూ ఉన్నటువంటి మాట. ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈరోజు ఆ ఔషధ సేవనం ప్రారంభిస్తే ఔషధము అక్షయమైనటువంటి శక్తిని శరీరానికి ఇచ్చి పుష్టిని ఇస్తుంది, అంటే తొందరగా ఆరోగ్యం చేకూరేలా చేస్తుంది అని. అదేవిధంగా ఔషధ దానం చేస్తే, ఔషధ దానం అంటే పెద్దగా చేయాల్సింది ఏం లేదు. అనారోగ్యంతో ఉన్నవారు మెడికల్ షాప్ దగ్గరకు వస్తారు కదా, వారికి ఒక 50 రూపాయలు మెడిసిన్ కొనివ్వండి, అదే అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తే అనారోగ్యాలను తొలగించి వేస్తుంది అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈరోజు లక్ష్మీదేవి శుచి శుభ్రతతో ఉన్నటువంటి ఇంట్లో సాయంత్రం పూట తిరుగుతూ ఉందని శాస్త్రం చెబుతున్నటువంటి మాట అండి. కాబట్టి సాయం సమయంలో 5:30 తర్వాత 8 గంటల లోపు చక్కగా స్నానం చేసి, ఇంట్లో మగవారు ఆడవారు అందరూ కూడా స్నానం చేసి మహాలక్ష్మణులాగా తయారై పట్టు వస్త్రమును ధరించి దీపావళి రోజుల్లో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఇంట్లో దీపాన్ని 5 ఒత్తులతో ఆవు నెయ్యి దీపాన్ని పెట్టి లక్ష్మీదేవికి ఎర్రని పూలను పెట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని, కనకదారా స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, ఈ మూడింటిని కూడా చక్కగా పారాయణ చేసి అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేసి హారతి ఇవ్వండి. హారతిని అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి. ఇలా చేస్తే తరగనటువంటి సంపదలు వస్తాయని శాస్త్రం చెప్పేటువంటి రహస్యం అండి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి, ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండాలని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు యథాశక్తిగా ఉపవాసం ఉన్నారని ఎండబెట్టుకోకండి. కాస్త పండ్లో, ఫలమో, పాలో తీసుకొని వీలైతే కాస్త అల్పాహారం తీసుకొని ఉండి సాయంత్రం 5:30 నుంచి 8 గంటల లోపు చక్కగా పూజ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈరోజే శ్రీకృష్ణ భగవానుడు అక్షయ పాత్రను పాండవులకు ఇచ్చినాడు అని, ఇది త్రేతాయుగాది అని కూడా మనకు శాస్త్రంలో చెబుతూ ఉన్నాయి. ఈరోజు పరశురాముల వారు జన్మించడం జరిగినది. ఆయన కూడా అక్షయమైనటువంటి ఆయువుని కలిగి ఉంటారు, అంటే చిరంజీవి ఆయన. ఇప్పటికి కూడా 4 యుగాలలో ఉన్నటువంటి అవతారం పరశురామ అవతారం. మనకు కృతయుగంలో వస్తుంది ఆ అవతారం. తర్వాత త్రేతాయుగంలో రామునికి విష్ణుధనుస్సునిచ్చి రాక్షస సంహారంలో సహాయం చేస్తాడు. ఆ తర్వాత మనకు భీష్ముడికి, కర్ణుడికి ఇత్యాదులకు అందరికీ కూడా గురువుగా మారి రాక్షస సంహారంలో సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు రాబోయే కల్కి అవతారంలో కూడా ఆయనే కల్కి భగవానునికి గురువుగా మారి రాక్షస సంహారం చేస్తాడని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నటువంటి మాట. కాబట్టి 4 యుగాలలో ఉన్నటువంటి అవతారం అంత అక్షయం అన్నమాట. ఏదైనా కూడా ఇక తరిగిపోవడము అనేది ఉండదు. కాబట్టి అంత విశిష్టమైనటువంటి విధంగా మంచి పనులను ఈరోజు చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది బంగారం కొనుక్కుంటారు, డబ్బులుంటే కొనుక్కోను కానీ ఈరోజు కొనుక్కోవాలని ఏమి లేదు. బంగారాన్ని ఖచ్చితంగా ఈరోజు కొనుక్కోవద్దు. ముఖ్యంగా చెప్పాలంటే గురుపుష్య యోగం ఉన్న రోజు బంగారాన్ని కొనుక్కుంటే అధికమైనటువంటి వృద్ధి కలుగుతుందండి. ఈరోజు బంగారం కొనుక్కోవాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. బంగారాన్ని దానం చేయండి, మీకు అంత శక్తి ఉంటే. ఏదో 1000 రూపాయలదో 500లదో బంగారం తుంప ఉంటుంది కదా ముక్క, దానిని దానం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా పండ్లను ఫలదానము చేసినట్లయితే, వైశాఖ మాసం కదా, పనస పండ్లను దానం చేసినట్లయితే మంచి ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతూ ఉన్నది. పితృదేవతలకు ఆ యొక్క తర్పణాలు ఇచ్చినట్లయితే అఖండమైనటువంటి పుణ్యలోకాలకు చేరుతారని కూడా శాస్త్రం చెబుతుంది. నరక బాధలు తొలగి పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతూ ఉన్నటువంటి
మాట. పూజ చేసేటువంటి జల బిందువులు ఎన్ని ఉంటాయో అన్ని దివ్య సంవత్సరాలు పుణ్యలోకాలలో సుఖాలు అనుభవిస్తాడు అని మనకు శాస్త్రం చెబుతున్నటువంటి మాట అండి. కాబట్టి ఈరోజు లవణాన్ని విసర్జిస్తే, ఉప్పు లేకుండా పదార్థాలను స్వీకరిస్తే లావణ్యము సౌభాగ్యము ప్రసాదిస్తుంది అమ్మవారు అని భవిష్య మహాపురాణం చెబుతున్నటువంటి మాట. ఈ రోజు నుంచి నేను ఉప్పు తినను అని వదిలేయాలట. అలాంటి సంకల్పం తీసుకుంటే లావణ్యం పెరుగుతుందట, మనలో అందం పెరుగుతుందంట. బాగా అందంగా ఉండాలనుకుంటే మేకప్తో అవసరం లేకుండా ఉప్పును వదిలేయమని చెబుతున్నారు. ఉప్పు మానేస్తే ఆరోగ్యం అని మనకు ప్రస్తుత వైద్యులు, ప్రకృతి వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు కదా. దీన్ని భవిష్య మహాపురాణం ఆనాడే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మీ యొక్క శక్తి మేర ఆచరించి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈరోజు కుబేరునికి దిక్పాలకత్వం వచ్చినటువంటి రోజు అని కూడా కొన్ని చోట్ల చెప్పడం జరిగింది. కాబట్టి కుబేర పూజ కూడా చేస్తూ ఉంటారు, లక్ష్మీ కుబేర ఆరాధన కూడా. అది కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. యథాశక్తిగా మీ యొక్క ఆచరణ చేయండి. కానీ ఖచ్చితంగా సాయంత్రం పూట మీరు ఒకవేళ భోజనం చేసిన శక్తి ఉండలేక పర్వాలేదు, సాయంత్రం పూట స్నానం చేయండి. మళ్ళీ స్నానం చేసి లక్ష్మీదేవిని అష్టోత్తరంతోనూ విష్ణు సహస్రంతోనూ కనకదారతోనూ పూజ చేయండి. ఎర్రని పూలతోనూ చేసి పంచోపచార పూజ చేయండి. కనీసం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం చేయండి. వస్తే షోడశోపచారాలు చేయండి, లేదా కనీసం పంచోపచారం చేయండి. తరగనటువంటి ధనం ఇస్తుంది. ఎందుకంటే దారుణ రాత్రి అని దీనికి పేరండి. దారుణ రాత్రి అంటారు. అంటే దారుణమైనటువంటి కష్టాలను తొలగించేటువంటి రాత్రి అని శాస్త్రం దీనికి చెప్పిన రహస్యం. అందుకు ఆ రోజు రాత్రి పూజ, దేవి నవరాత్రులు అమ్మవారిని పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో, అక్షయ తృతీయ రోజు రాత్రి పూట లక్ష్మీదేవిని పూజిస్తే అంతకు 1000 రెట్ల ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పిన మాట. ఏదో ఊరకే చెప్పేటువంటి మాటలు కావు, అన్నీ కూడా వ్యూస్ కోసం చెప్పేటువంటి మాటలు కావు. కాబట్టి నేను పూర్తిగా చక్కగా అర్థం చేసుకోండి, మా యొక్క ఆచరణలో పెట్టండి. మీకు ఉపయోగపడాలి, మీకు నలుగురు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్న అందరూ కూడా వినియోగించుకొని అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు పొందగలరు. శ్రీమాత్రే నమః. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు యూట్యూబ్ తెలియజేస్తుంది. ఆ యొక్క మన ఛానల్ అభివృద్ధిలో మీ తోడ్పాటు ఉంటుందని ఆశిస్తూ స్వస్తి.